వరంగల్లోని భద్రకాళి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు అమావాస్య పాడ్యమి నుండి మొదలయ్యే నవరాత్రి సమయంలో జరుగుతాయి. ఈ సమయంలో అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయం విద్యుత్ దీపాలతో పూలతో అలంకరిస్తారు. విజయదశమి రోజున భక్తులు జమ్మి వృక్షం వద్ద సెమి పూజలు నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. భద్రకాళి శరణమ్మ విజయదశమి పండుగను పురస్కరించుకున్నదైతే భద్రకాళి దేవాలయంలో పెద్ద ఎత్తున భక్తులైతే ఉదయం నుంచి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ యొక్క విజయదశమి నాడు చెడుపై విజయం సాధించే దిశగా ఈ యొక్క విజయదశమి పండుగను పురస్కరించుకొని అయితే పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వచ్చారు. దీనికి సంబంధించి మనం భద్రకాళి దేవాలయంలో ఉన్న ఈ యొక్క దేవాలయానికి సంబంధించి ఈరోజు విజయదశమి పండుగను పురస్కరించుకొని అంటే ఏదానికి చెడుపై విజయాన్ని సాధించే దిశగా అంటే భక్తులు ఉదయం నుంచి అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు విశిష్టత ఏంటి? భద్రకాళి శరణమ్మ పూర్వకాలంలో శుంభ నిశుంభులు, దుర్గమాసురుడు, రక్తబీజుడు, మహిషాసురుడు, ఈ విధంగా రాక్షసులు చాలామంది అనేక విధములైన బాధలను దేవతలపైన మనుషులపైన చెడును ప్రశింపజేసి వారిని బాధ పెడతారు. వారిని ఆ జగన్మాతను అందరూ వేడుకోవడం ద్వారా జగన్మాత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా ఆవిర్భవించి రాక్షసులు సంహారం చేసి లోకాన్ని రక్షిస్తుంది, దేవతలను కూడా కాపాడుతుంది. కాబట్టి ఈ విధంగా అమ్మవారు అనేక విజయములను సాధించింది. కాబట్టి విజయదశమిని మనము ఒక చెడు పైన మంచి విజయముగా చేసుకుంటాము. మరి ఈనాడు పూర్వకాలంలో జమ్మి చెట్టు పైన పాండవులు వనవాసానికి అజ్ఞాతవాసానికి పోయేటప్పుడు ఆయుధాలన్నింటినీ జమ్మి చెట్టు పైన పెట్టి అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత అవి తీసుకొని వచ్చి భారత యుద్ధంలో విజయాన్ని సాధిస్తారు. అది విజయదశమి నాడే వాళ్ళు ఆయుధాలను చేత తీసుకుంటారు. కాబట్టి ఈ విజయదశమికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇవాళ ఏది మొదలుపెట్టినా కూడా మంచి విషయంలో మనకు విజయాలు కలుగుతాయి. ఇవాళ ఏ ముహూర్తం అవసరం లేదు, ఏ అయ్యగారిని అడగాల్సిన పని లేదు. మీరు ఏదైనా శుభకార్యం తలపెట్టాలనుకుంటే ఇవాళ విజయదశమి నాడు నిరభ్యంతరంగా మొదలు పెట్టవచ్చు. ఇవాళ పెట్టినటువంటి యొక్క మంచి వారికి ఎప్పుడు విజయాన్ని అందజేస్తుంది. అందుకే దీన్ని చెడు పైన మంచి విజయంగా అభివర్ణించారు. జమ్మి చెట్టు అదే పాలపిట్ట అనగానే ఒక ప్రత్యేకత పేరైతే ఉంది. అంటే దీనికి ఆ జమ్మి చెట్టుకు పాలపిట్టకున్న సంబంధం ఏంటి? ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసం పోవలసి వస్తే అజ్ఞాతవాసానికి పోయేటప్పుడు మరి వారి దగ్గర ఉన్న ఆయుధాలన్నింటినీ కూడా ఒక మూట కట్టి ఒక జమ్మి చెట్టు పైన పెట్టి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతారు. కరెక్ట్ విజయదశమి నాడికి వారికి అజ్ఞాతవాసం పూర్తి కాగానే జమ్మి చెట్టును పూజించి ఆయుధాలను తీసుకొని బయటికి పోతుంటే వారికి పాలపిట్ట ఎదురొస్తుంది. ఏమిటి చిహ్నం అంటే విజయ సంకేతము. పాలపిట్టను చూడడం ద్వారా మనకు విజయాలు ప్రాప్తి అవుతాయి. జమ్మి చెట్టును పూజించడం ద్వారా పాండవులు కూడా విజయాన్ని సాధించినారు. కాబట్టి ఆనాటి నుంచి శమీయదే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం. రాముని యొక్క దర్శనం కూడా కలుగుతుంది. సమస్త శుభాలు విజయదశమి నాడు భగవంతుడి దర్శనం ద్వారా, పాలపిట్ట ద్వారా మరియు జమ్మిని పూజించడం ద్వారా జరుగుతాయని పూర్వీకులు చెప్పినట్టు పరంపరంగా కొనసాగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విజయదశమి పండుగను పురస్కరించుకొని మాత్రం పెద్ద ఎత్తున భద్రకాళి దేవాలయానికి అయితే భక్తులైతే తరలి వచ్చారు. దీనికి అన్ని ఏర్పాట్లయితే అధికారులు అయితే చేశారు. ఈ యొక్క విజయదశమిని పండుగను పురస్కరించుకొని అయితే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క పాలపిట్ట కానీ లేకుంటే అదేవిధంగా జమ్మి చెట్టు దీనికి సంబంధించి అయితే విజయానికి ఈ యొక్క ఆయుధాలు అక్కడ పెట్టిన తర్వాత తిరిగి వెళ్ళే క్రమంలో ఈ యొక్క పాలపిట్ట ఎదురు కాగానే పెద్ద ఎత్తున వారికి విజయం సాధించే దిశగా ఈ యొక్క పాలపిట్ట జమ్మి చెట్టుకైతే సాదృశ్యంగా ఉందని చెప్పొచ్చు. మేడం, ఈ యొక్క భద్రకాళి దేవాలయంలో ఒక విశిష్టత ప్రత్యేకంగా ఉంది. దీనికి సంబంధించి ఈరోజు విజయదశమి పండుగను పురస్కరించుకొని భక్తులైతే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుంచి కూడాను అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. భక్తులందరికీ కూడాను అతి త్వరగా దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు, ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్లో డ్రింకింగ్ వాటర్ సదుపాయము ఇటువంటివన్నీ ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఈ యొక్క పండుగను పురస్కరించుకొని అయితే భక్తులు ఉదయం నుంచి
పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మేడం. అంటే ఈ యొక్క విజయదశమి అనగానే లేకుంటే పాలపిట్ట కానీ లేకుంటే అదేవిధంగా జమ్మి చెట్టు అంటే ఇది వేదానికి సాదృశ్యంగా ఆ భక్తులు మొక్కుకుంటారు. భక్తులు ఈరోజు విజయదశమి సందర్భంగా షమీ పూజ అదేవిధంగా పాలపిట్ట దర్శనాన్ని చేసుకోవడానికి ఇచ్చేస్తారండి. సాయంత్రం కూడాను అందరికీ జమ్మి అనేది అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈ యొక్క విజయదశమి పండుగను పురస్కరించుకొని అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం విజయదశమి పండుగను పురస్కరించుకొని మాత్రం చెడుపై విజయం సాధించే దిశగా ఈ యొక్క విజయదశమి పండుగను పురస్కరించుకొని భక్తులు ఉదయం నుంచి భద్రకాళి దేవాలయంలో బారులు తీరుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా దేవాదాయ శాఖ మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు. భక్తులు ఉదయం నుంచి ఈ యొక్క భక్తి శ్రద్ధలతోటి ఆయుధ పూజ కానీ లేకుంటే పాలపిట్ట లేకుంటే జమ్మి చెట్టు ఈ యొక్క మూడింటిని కలగలుపుకొని భక్తులు మాత్రం పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క భద్రకాళి దేవాలయంలో మొక్కులు అయితే చెల్లిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సల్మాన్, బీఆర్కే న్యూస్, వరంగల్.